హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే కొంచెం పర్లేదబ్బా, రికవరీ అవుతున్నాను. సో ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి ట్యూస్డే వ్లాగ్. అప్పుడే లేచి చాలాసేపు అవుతుంది, ఎందుకో బద్ధకంగా అనిపిస్తుంది నాకు ఆ రోజు. అందుకని అయినా తప్పదు అని వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. సో టిఫిన్ ప్రిపరేషన్స్ అయితే నేనేం పెట్టుకోలేదు. ఇంట్లో ఎలాగో గోధుమ పిండి ఉంది కాబట్టి అమ్మ గోధుమ పిండితో చపాతీ చేస్తాననింది. ఇంకా హాట్ వాటర్ సెషన్ అయితే అవుతూ ఉంది. ఇక్కడైతే మా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. సో ఎర్లీ మార్నింగ్ మా పెద్దోడు బయట, మా చిన్నోడు లోపల, అలా జరుగుతూ ఉంది. గోధుమ పిండి జల్లెడ పట్టాలన్నమాట. మరాయించుకొచ్చి అలాగే ఉంచేసాను. నేనైతే జల్లెడ పట్టలేదు. సో పట్టడానికి కొత్తగా కొనుక్కొచ్చా అనమాట జల్లెడ. సో అందులో ఇప్పుడు వెరైటీగా ఇలా వచ్చాయన్నమాట. సో ఆ ప్లేట్స్ అవన్నీ సెట్ చేసి ఇంకా జల్లెడైతే పట్టాలా. నేనైతే ఫాస్ట్గా జల్లెడ పట్టేసా. హాఫ్ అన్ అవర్ ముందు లేచిన మా పిల్లల్ని తొందరగా స్కూల్కి పంపించేస్తాను అనమాట. ఫాస్ట్గా అట్లా ఉంటుంది, మనతో అవుతూ ఉంటుంది అనమాట. ఫైనల్లీ అమ్మ అయితే పాలు వేసి చపాతీ పిండి కలిపి చపాతీలు కూడా చేస్తుంది. ఈసారి ఎందుకో పిండి చాలా డిఫరెంట్గా ఉంది అనింది. నాకు అలాగే అనిపించింది. మరి దగ్గరుండే వేయించుకొచ్చాను. మరి గోధుమల తేడానా, పిండి మార తేడానా ఏంటనేది నాకైతే అర్థం అవ్వలేదు. 8:30 అయింది టైము. సూర్యుడు వస్తున్నాడు వెళ్తున్నాడు, మబ్బుగా ఉంటుంది. మాకైతే ప్రాపర్గా ఎండ అయితే రావట్లేదన్నమాట. అలా అవుతూ ఉంది. సో బయట అయితే ఇలా ఉందన్నమాట. సో అమ్మ అయితే చపాతీలు కాలుస్తుంది. అమ్మ అయితే చపాతీలు చేస్తుంది. నేనైతే కాలవాలన్నమాట. ఫాస్ట్గా మా పిల్లలకి పెట్టేసి ఇంకా పాలు ఎలాగో తాగేస్తారు కాబట్టి లేవగానే తొందరగా ఫాస్ట్ కాల్ చేసి వెళ్ళిపోవాలన్నమాట. అదనమాట సంగతి. ఇంకా చపాతీలోకి మా పిల్లలు కారపొడి, చట్నీస్ అలా ఇష్టపడతారు. నేనైతే అప్పుడప్పుడు బంగాళదుంప టమాటా కర్రీ చేస్తాను. ఆ కాంబినేషన్ అయితే బాగుంటుంది. ఇద్దరు రెడీ అయిపోయారు. ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారనమాట. ఇంక మా వాడికి బాక్స్ కూడా పెట్టేశాను. వాడి వరకు రైస్ వండి కొంచెం కర్రీ చేసేసి, మా చిన్నోడే బాక్స్ తీసుకెళ్తాడు, మా పెద్దోడు బాక్స్ తీసుకెళ్ళాడనమాట. వాడు స్కూల్లోనే తింటున్నాడు. అంటే తినకపోయినా ఇంకా హెడ్ మాస్టర్ గారిని తీసుకెళ్తే వద్దు, అలాగే అలవాటు పడిపోతారు అని అంటున్నారు. సో కొంచెం వెయిట్ తగ్గినట్టు అనిపిస్తున్నాడు మా పెద్దోడు. బట్ అన్నిటికీ అలవాటు పడాలి కదా, అందుకని నేను కూడా కొంచెం ఆగానన్నమాట. సో వాడు ఆఫ్టర్నూన్ ఏదైతే తినకుండా స్కిప్ చేస్తాడో ఈవినింగ్ ఇంటికి రాగానే జ్యూస్ అనో ఏదో ఒకటి కవర్ చేయాలి, తప్పదు. సో ఇంకా బండి మీద ఎక్కడెక్కడైనా తీసుకొచ్చి పెడతారనమాట మా పిల్లలు. మా పెద్దోడు ఎంత టైం అయినా వాడు చేసే లేట్ ఎక్కువ ఉంటుంది. నేను ఎంత ఎర్లీగా లేచి వాడిని రెడీ చేసినా 5 మినిట్స్ ఉందంటే వాడు 10 మినిట్స్ చేస్తాడు. అంత జాగులు వ్యవహారం చేస్తాడనమాట మా పెద్దోడు. మా చిన్నోడైతే లేస్తే చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతారు. లాస్ట్ వీడియోలో మీకు నేను షేర్ చేశాను కదా, మిక్సీ ప్రాబ్లం వచ్చింది, అసలు ఏం తీసుకోవాలి అని నేను చాలా ఆలోచించాను. ఇప్పుడు బడ్జెట్ని బట్టి కొత్త మిక్సీ తీసుకున్నా పెట్టే ప్లేస్ లేదు. సో అందుకని చాలా ఆలోచించి నేనైతే జారే తీసుకున్నాను అనమాట. నాకైతే కొత్త మిక్సీ తీసుకోవాలని ఉంది, ఓన్లీ జ్యూస్ పర్పస్ మీదే. బట్ ప్లేస్ లేదు, ఇంకా ఇది కరెక్ట్ టైం కాదని నేను చాలా ఆలోచించి ప్రజెంట్ జ్యూసెస్ వరకే కదా అని ఒక జార్ అయితే తీసుకున్నాను అనమాట. ఇదైతే 700 అలా చేంజ్ పడింది నాకు, రఫ్ అండ్ టఫ్ యూస్ చేయడానికి ఓన్లీ జ్యూసెస్కి. అంటే ఇది వేరే కంపెనీది అనమాట. కంపెనీ జార్ కూడా దొరకలేదు నాకు అసలు. బాద్రా అని చూడాలి మరి ఎలా ఉంటుందని. జ్యూస్ అయితే వేశాను, బాగానే ఉంది, బాగానే వర్కౌట్ అవుతుంది. మా మిక్సీకి సెట్ అయింది అనమాట. మాది హ్యావెల్స్, ఇది బాద్రా కంపెనీది కదా. సెట్ అయిందా లేదా అని మిక్సీ తీసుకెళ్ళి మరి సెట్ చేసి తీసుకొచ్చామన్నమాట. అక్కడ బాగు చేసే అతను తీసుకొచ్చినందుకు తనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అందుకని నేను ఒక 50 రూపీస్ ఎక్స్ట్రానే ఇచ్చాను అనమాట తనకి. ఇంక ఇక్కడ వచ్చేసి గ్రీన్ జ్యూస్ వేస్తున్నా. ఫస్ట్ మిక్సీలో పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, కీరదోసకాయ అనమాట. ఇది నేను రెగ్యులర్గా అయితే తాగట్లేదు, వేసినప్పుడే మీకు చూపిస్తాను, ఆ రోజే తాగుతున్నాను. కానీ రెగ్యులరైజేషన్ చేయాలి. పిగ్మెంటేషన్ ప్రాబ్లము క్లియర్గా ఉంటుంది స్కిన్ అయితే, అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్, మన పొట్టలో ఏమన్నా ఇంప్యూరిటీస్ ఇవన్నీ ఏమన్నా ఉన్నా కానీ పోతాయన్నమాట. గ్రీన్ జ్యూస్ వల్ల అంత ఎఫెక్ట్స్ ఉంటాయి. నేను చాలాసార్లు షేర్ చేశాను. మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే గో అండ్ చెక్ ఇట్ అవుట్ మై ఓల్డ్ వీడియోస్. ఇది నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. మా పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారనమాట. కానీ రెగ్యులరైజేషన్ చేయాలి, అదే వచ్చిన ప్రాబ్లమాటిక్ అనమాట. ఎవ్రీడే వేసి రోజు చేస్తూ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. సో కీరదోసకాయ, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అండ్ వాటర్ వేసి నేనైతే గ్రీన్ జ్యూస్ చేసేసి అందులో పటిక బెల్లం, నిమ్మరసం వేసాను అనమాట. పటిక బెల్లం లేని ప్లేస్లో మీరు హనీ వేసుకోవచ్చు, లేదా బెల్లం వేసుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే హనీ ప్రిఫర్ చేస్తాను, నా దగ్గర ఆ హనీ బాగాలేదు కదా, అందుకని నేను పటిక బెల్లం కొంచెం వేసి నిమ్మకాయ వేసేస్తే అంత తేడా తెలియదు, మనకి పుదీనా ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇది పరగడుపున తాగితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైమ్స్లో కూడా చూసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది డేస్ పరగడుపున తాగడానికి ట్రై చేయండి, చాలా రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట, బాగుంటుంది.
సో గ్రీన్ జ్యూస్ చూపించి రెడ్ జ్యూస్ వేసా అనుకుంటున్నారా? సో అదైతే ఆఫ్టర్నూన్ వేసేసాను. ఇదైతే ఈవినింగ్ మా అబ్బాయి వచ్చే టైంకి బీట్రూట్, క్యారెట్, దానిమ్మకాయ, అందులో కొంచెం పుదీనా వేసి వేసాను. ఇంకా ఇందులో కూడా పటిక బెల్లం అండ్ లెమన్ అనమాట. ఈ మధ్య షుగర్ కంటెంట్ చాలా తగ్గిందని చెప్పాలి. ఓన్లీ కాఫీస్, టీస్లో మాత్రమే సాటర్డే, సండేస్ మా ఇంట్లో షుగర్ యూస్ చేస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ది డేస్ నేను పటిక బెల్లమే యూస్ చేస్తున్నాను. పటిక బెల్లం అయితే మా పిల్లలు స్పూన్లు తింటారనమాట. చలవ, ఒంటికి చలవ అని కూడా కాబట్టి పటిక బెల్లం యూస్ చేస్తున్నా. మావాడైతే హనీ వేయమని రచ్చ చేస్తున్నాడు. ఆల్రెడీ జ్యూస్లో వేసారా, చాలా తీగా ఉంది అంటే వినలేదు. సో వాడికి జ్యూస్ వేసి మళ్ళీ తర్వాత హనీ వేసిస్తే తాగాడనమాట. అలా అయితే ఈవినింగ్ అయిపోయింది. నేను కంప్లీట్ డే అంతా కూడా షూట్ చేశాను. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే మావాడు మార్నింగ్ మిగిలిన చపాతీ పిండి అలాగే ఉండిపోతే దాంతో ఈ బాల్స్ చేస్తున్నాడు అనమాట. ఇంకా నేను కూడా వాడు ఆడుకుంటున్నాడులే, క్రియేటివిటీ చేస్తున్నాడులే అని పెద్ద సీరియస్ తీసుకోలేదు, లైట్ తీసుకున్నాను అనమాట. అలా అయిపోయింది. ఇంకా ఈ బాల్స్ చేసి ఆడుకొని ఆడైతే హంగామా చేశాడు. ఫుల్ నీరసం ఉంది నాకైతే, అసలు ఎందుకో తెలియట్లేదు. వర్క్ ప్రెషర్ అనమాట. ఇంట్లో వర్క్ అంతా ఒకదాన్ని చేసుకోవడం వల్ల అప్పుడప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది నాకు. కంటిన్యూస్గా వర్క్ చేసినా కానీ ఏదో ప్రెషర్ ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు. సో ఇది అందరికీ ఉంటుంది, హౌస్ వైఫ్ అందరికీ కూడా వర్క్ ప్రెషర్, స్ట్రెస్ డెఫినెట్గా ఉంటుంది. కొంచెం గ్యాప్ తీసుకుని రిలాక్స్ అవుతూ ఉండాలని నా ఫీలింగ్ అనమాట. నేనైతే అలానే చేస్తూ ఉంటాను. ఒక్కోసారి ఏమి చేయకుండా వదిలేస్తూ ఉంటా, అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట చేయాలని. కంటిన్యూస్గా చేస్తూ ఉన్నా కానీ అదే స్ట్రెస్ ఉంటుంది మైండ్లో. సో ఇంకా మా పిల్లలు ఆడుకుంటున్నారు కదా, ఈవినింగ్ స్నాక్స్ కింద మా వాడికి బొంబాయి రవ్వ, గోధుమ పిండి, కొంచెం అటుకులు ఉంటే వేసి అందులో కర్డ్ వేసి నేను నానబెట్టేశాను వాడి కోసం ఆల్రెడీ. అది దోశ వేద్దాము, ట్యూషన్కి వెళ్తున్నాడు కదా అని. ఈలోపు నాకు ఎందుకు చాలా రోజుల తర్వాత జున్ను తినాలనిపించింది. అసలు జున్ను పాలు డీప్లో అలా పడేసి ఉన్నాము, అవి అసలు బాగున్నాయా లేదా అని చెక్ చేయడానికి ఒక టీ గ్లాసు జున్ను పాలు చేశాను అనమాట. పర్ఫెక్ట్గా వచ్చింది, బాగానే ఉన్నాయి. ఇంకా జున్ను పాలు తీసుకెళ్ళి నేను ప్రవీణ మేడం అడగలేదు, పాప నేనే ఇస్తానని చెప్పాను. ప్రవీణ మేడంకి కూడా ఇచ్చేసాను. సో ఆ వీడియో కూడా పెడతాను. సో ఇంకా జున్ను మా వాడు తినడనమాట, కానీ వీడియో కోసం కొంచెం తిని టేస్ట్ చేసి చెప్పాడనమాట బాగుంది అని. ఇంక తర్వాత నేనైతే తిన్నాను. అది తిన్నప్పటి నుంచి నాకు ఫీవర్ వచ్చింది, ఎందుకో అర్థం అవ్వలేదు. సో ఇంక తర్వాత నేనైతే దోశ వేశాను, చెప్పాను కదా ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టిన పిండితో దోశ వేశాను. చట్నీ కూడా చేశాను, చాలా బాగుంది అసలు ఈ కాంబినేషను. బొంబాయి రవ్వ కదా, నేను చాలా టేస్ట్ వచ్చింది. 1.5 అవర్ నానబెట్టేసరికి చాలా బాగుంది. వీడి పేరు వచ్చేసి వరుణ్ అనమాట. మా ఇంటి దగ్గర మా వాడు వీడు కలిసి ట్యూషన్కి వెళ్తారు. నేనే డ్రాప్ చేసి నేనే పికప్ చేస్తూ ఉంటాను. డేకి ఎన్ని టైమ్స్ తిరుగుతానో మా పిల్లల కోసం నాకే తెలియదు అనమాట. మార్నింగ్ డ్రాప్ చేయాలి, ఈవినింగ్ పికప్ చేయాలి, మళ్ళీ ట్యూషన్కి డ్రాప్ చేయాలి, మళ్ళీ పికప్ చేయాలి, మధ్యలో ఏమన్నా వెజిటబుల్స్ అవి తేడానికి వెళ్ళాలి, వాటర్ తేడానికి వెళ్ళాలి, మా పిల్లల్ని రౌండ్లు వేయడానికి వెళ్ళాలి. ఇలా నేను స్కూటీ మీద ఎన్నిసార్లు తిరుగుతున్నానో నాకే తెలియదు. మా పిల్లల కోసం అనమాట, తప్పదు. సింగిల్ హ్యాండ్తో అన్ని మేనేజ్ చేయాలి. సో అలవాటు అయిపోయింది నాకు. సో ఈ బాద్రా కంపెనీ మీకు తెలుసుంటే, మీరు వాడుతుంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది బాగా వర్కౌట్ అవుతుందా, దీన్ని రీప్లేస్లో ఇంకేమైనా తీసుకోవచ్చా అని మీకు తెలిస్తే నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. మొత్తానికి మిక్సీ బదులు జార్ అయితే తీసేసుకున్నా, అలా అవుతుంది. సో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఎలా ఉంది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.